మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇవి 2 తెలుగు రాష్ట్రాలలో స్టార్ట్ అయ్యాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే 163 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్కు ప్రవేశాలకైతే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకు మే 22 వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతిలో సాధించిన మెరిట్ అలాగే రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు అయితే ఇందులో కల్పిస్తారు. తర్వాత మనము దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకైతే 200 రూపీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకైతే 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులు కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఎవరికి నచ్చిన గ్రూప్కి అయితే వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఇందులో సీట్ వస్తుందో, అంటే మనం అప్లై చేసుకున్న తర్వాత సీట్ వస్తుందో ఆ విద్యార్థులకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో అయితే టీచింగ్ ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మనం తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో మొత్తం 194 మోడల్ స్కూళ్ళలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇవి మనకు మే 20 వరకు అయితే ఇవి తీసుకుంటుంటారు. అంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి అప్లై చేసుకోవడానికి మే 20 ఉంటుంది. 10th పాస్ అయిన విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులు ఇందులో ఉంటాయి. ఇందులో హెచ్ఈసీ గ్రూప్ ఉండదన్నమాట. అంటే వీళ్ళు కరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమనంటే ఇందులో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ మాత్రమే ఉంటాయి. అంటే మోడల్ స్కూళ్ళలో హెచ్ఈసీ గ్రూప్ అయితే ఉండదని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత దీనికి అప్లై చేసుకున్న వాళ్ళకు, ఎవరైతే మనం అప్లై చేసుకుంటారో వీళ్లకు 10th వచ్చిన మెరిట్ ఆధారంగా, తర్వాత రిజర్వేషన్ ఆధారంగా దీన్ని అయితే సీట్లు వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. ఇక ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అయితే మనకు మే 26 అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే మే 26 రోజు మనకు వాళ్ళు ఎవరు సెలెక్ట్ అయ్యారు అనే డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత మే 27 నుంచి మే 31 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత జూన్ 2 నుంచి అయితే ఇందులో క్లాసులు అయితే స్టార్ట్ చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైనా 10th పాస్ అయిన విద్యార్థులు ఉంటే దీనికి అప్లై చేసుకోండి. ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇద్దరైతే దీనికైతే అప్లై చేసుకోండి.